నా అయ్యా మోసన నిమ్మకాయలు తీసుకొని కాయ తిప్పించుకొని రమ్మన్నాడు. ఆ గుమ్మడి కవర్ ఉదయం సైడ్ ఇట్లా అప్పుడు ఏం చెప్తాను మళ్ళీ ఇబ్బంది అని మళ్ళీ కడుక్కోయండి ఉడేసి కడిగి బండిలో పెట్టి పాయసం అన్నం తినే అడుగు నేను అందరు పోయి शीघ्रं धनं धान्यं देहि देहि वर्ष वर्ष गुरु गुरु स्वाहा ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य उज्जकराय शीघ्रं धनं धान्यं देहि देहि वर्ष वर्ष गुरु गुरु स्वाहा ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य उज्जकराय शीघ्रं धनं धान्यं देहि देहि वर्ष वर्ष गुरु गुरु स्वाहा ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य उज्जकराय शीघ्रं धनं धान्यं देहि देहि वर्ष वर्ष गुरु गुरु स्वाहा ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम श्री कालभैरव स्वामी नमः ओम श्री काल कालाय विद्महे कालातीताय धीमहि तन्नो भैरव प्रचोदयात् ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य वृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वश्य वश्य कुरु कुरु स्वाहा ఓం శ్రీ కాలభైరవ స్వామి నమః. అందరికీ నమస్కారం. నా పేరు కె భరద్వాజ్ రెడ్డి. మేము ఇప్పుడు పుష్పగిరి గిరివలయంలోని కాలభైరవ స్వామి దేవస్థానం నుంచి మాట్లాడడం జరుగుతుంది. మనము శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి గిరి ప్రదక్షిణలో గిరివలయం చుట్టూ ఒక 60 సిమెంట్ బెంచీలు వేయడం జరిగింది. ఆ సిమెంట్ బెంచీలు వేసే దారిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా మాకు స్వామివారు ఏదో మనసులో కల్పించి, ఒరే నువ్వే కాదురా నీడలో కూర్చునే, నన్ను నీడలో పెట్టురా అని భుజం తట్టినాడు. ఎవరున్నారని మేము అలా ఇలా చూడడం జరిగింది. చూసిన వెంటనే కొంచెము విగ్రహం మాదిరి కనిపిస్తే మేము కంప చెట్లు అన్ని తొలగించి నీట్గా శుభ్రం చేసి విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 3 సంవత్సరాల నుంచి స్వామివారికి క్రమం తప్పకుండా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మూల విరాట్ విగ్రహం అనేది ఎన్నో వందల సంవత్సరాల కిందట విగ్రహము. గత 70-80 సంవత్సరాల కిందట ఎవరో ఇక్కడ ఒక 2-3 నెలల పాటు కొద్ది కాలం పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి కొన్ని సమస్యలతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చేటోళ్ళు కాదు, పూజలు చేసేటోళ్ళు కాదు. మాకు ఆ రోజు అనిపించినప్పటి నుంచి స్వామివారికి ఏదో ఒకటి చేయాలా మన వంతుగా అని అనడం జరిగింది. కాలక్రమేణా మనకు ఈయన రామచంద్రారెడ్డి గారు, శేఖర్ రెడ్డి, బాలరెడ్డి అందరూ పరిచయం కావడము, భాస్కర్ రెడ్డి గారి తరఫున వీరందరం కలిసి మేము స్టెప్ బై స్టెప్ ఈరోజు మేము ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. వారందరి సహాయ సహకారాలతో ఈ గుడి ఈ రోజుకి ఇంతవరకు రావడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే లక్ష్మీపేట మధుసూదన్ రెడ్డి గారు ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఆయన స్లాబ్, ఈ గ్రానైట్, ఈ చుట్టూరు రూమ్ అంతా ఆయన కట్టించాడు.
ఈ కటాంజనం కూడా ఇచ్చాడు. ముందు కటాంజనం తీసేసి మేము రాతి దాలబంధనము దాతల సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది. అన్నిటికన్నా మా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ కాలభైరవ స్వామి క్షేత్రంలో పుష్పగిరి మహాక్షేత్రమైనటువంటి కాలభైరవ స్వామి గుడి వద్ద నిత్యాన్నదానం పెట్టాలనే మహాసంకల్పంతో మేము ఇక్కడికి స్వామివారిని కొల్చడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేనగా కాలభైరవ స్వామిని కొల్చడం చాలా చాలా అత్యంత శక్తివంతమైన దేవుడు. ఈయన ఈ కాలానికి అధిపతి. అదేవిధంగా గ్రహదోషాలు, శత్రుపీడలు, శత్రు నాశనాలు, దుష్ట శక్తులు, చేతబడులు ఇలాంటి ఏవైనా సరే ప్రజలపై ఉంటే వారు కాలభైరవ స్వామిని పూజించినచో అవన్నీ తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ మాకు చాలా ప్రాక్టికల్స్ జరిగినాయి. మేము ఏ రోజైతే స్వామివారిని కొల్చడం స్టార్ట్ చేశామో ఆ రోజు స్వామివారికి కండువా వస్త్రం వేసి వెళ్ళడం జరిగింది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వచ్చేసరికి లేవు. మరి ఏంద్రా ఇంత దొంగతనం జరుగుతుంది ఈడ, మనం ఈ కొండలో మనము చేయగలమా అని చాలా సంకోచించినాము. కానీ మా తాత ఏం కాదులే చేద్దాము అన్నాడు. నెల 22వ రోజు అయిపోయిన తర్వాత నెల 23వ రోజు ఆ కండువా స్వామి కట్టిన పంచ నీట్గా ఉత్తుకొని వచ్చి ఎవరో భక్తుడు మనకైతే తెలియదు తీసుకొచ్చి ఇస్త్రీ చేసి బాగా ఉత్తుకొని ఇస్త్రీ వేసుకొచ్చి స్వామి పాదాల కాడ పెట్టి కుంకుమ పసుపు వేసి టెంకాయలు కొట్టి బొట్లు పెట్టి అదేవిధంగా పూజ చేసి వెళ్ళిపోయినాడు. మేము వచ్చేసరికి ఆయన మహిమ గల దేవుడు కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ జనాభా ఒక ఆమెకు పిల్లలు గత 6 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి. పెళ్లి అయిన సంవత్సరానికి 2 కౌల పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత 5-6 నెలలకే చనిపోయినారు. గుడిపాడు గ్రామస్తులు వాళ్ళు పిల్లల కోసం అని 6 సంవత్సరాల నుంచి ఎన్నో ఎత్తుకుతున్నారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని చుట్లు తిరిగినా కాలేదు. కానీ ఇక్కడికి వచ్చినారు. ఏం కాదన్నా 11 అమావాస్యలు కానీ 11 కాలభైరవుల అష్టమిలు కానీ స్వామివారికి చుట్టూ ప్రదర్శన చేసి అత్యంత మహిమాన్వితమైనటువంటి కూష్మాండ దీపాన్ని స్వామివారికి సమర్పించమని మేము కోరడం జరిగింది. అప్పుడు చెప్పే ఆ భక్తుడు తూచా తప్పకుండా పాటించే ఉంటే 7వ నెల పడిన తర్వాత వాళ్ళ భార్యకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కొడుకు కూడా పుట్టినాడు. చాలా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రొద్దుటూరులో చాలా చాలా ప్రముఖమైన కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళల్లో ఒక అతనికి పెళ్లి కావాలని చెప్పి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలు చాలా తిరుగుతారు వాళ్ళు. ఒకే రోజే అమావాస్య రోజు మనము చెప్పినాము. అమావాస్య రోజు వచ్చి స్వామివారికి కూష్మాండ దీపం పెట్టి వెళ్తే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది అన్నాము. అమావాస్య రోజు వచ్చిందామా కూష్మాండ దీపం పెట్టింది వాళ్ళ అమ్మ. ఇంటికి పోయిన తర్వాత నెక్స్ట్ డేనే పెళ్లిలో పేరై వచ్చాడు. 3 రోజులకే పెళ్లి కన్ఫర్మ్ అయింది. కరెక్ట్ మళ్ళీ అమావాస్య రాకముందే పెళ్లి కూడా అయిపోయింది. మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చి స్వామివారికి కూష్మాండ దీపం పెట్టి పోవడం జరిగింది. కనుక ఇక్కడ ఈ పుష్పగిరి గిరివలయంలోని అత్యంత పురాతనమైనటువంటి కాలభైరవ స్వామి వారిని ఎవరైతే పూజిస్తారో వారికి అన్ని లాభాలు సుఖాలే జరుగుతాయని బలమైన నమ్మకం. అంతేకాకుండా ఇది ఖచ్చితంగా తుచా తప్పకుండా నెరవేరుతుంది ఈ స్వామివారిని కొల్చడం వల్ల. ఈ క్షేత్రంలో ప్రతి నెల అమావాస్య, కాలభైరవ అష్టమి మరియు పౌర్ణమి నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి పూజా కార్యక్రమాల తర్వాత పౌర్ణమి రోజు, అష్టమి రోజు, కాలభైరవ అష్టమి రోజు, అమావాస్య రోజు భక్తులందరికీ మధ్యాహ్నం అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విరివిరిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక స్వామివారికి వస్త్రాలు పెట్టుకోవడానికి, ఈ కొన్ని వంట పాత్రలు పెట్టుకోవడానికి ఒక చిన్న రూమ్ కూడా బేదల్చాము అన్నం వండుకోవడానికి. దయగల దాతలందరూ మనస్ఫూర్తిగా తెలియడం కనుక దయగల దాతలందరూ మీకు శక్తి కొలది వస్తు రూపేణా మాకు సహాయ సహకారాలు అందించి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి కొరకు దర్శించి ఈ క్షేత్ర అభివృద్ధి కొరకు తోడ్పాటును అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ యావత్ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ప్రతి నెల అమావాస్య, కాలభైరవ అష్టమి పౌర్ణమి నాడు విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః.
జై కాలభైరవ. ఓం నమో కాలభైరవ స్వామియే నమః. ఓం నమో కాలభైరవ స్వామియే నమః. ఓం నమో కాలభైరవ స్వామియే నమః. ఓం నమో క్షేత్రపాలకాయ నమః. కరుణించవయ్యా, కాపాడవయ్యా స్వామి. నిన్ను నమ్మిన భక్తులందరూ ఇక్కడికి వచ్చి నీ పాద సేవ చేస్తున్నారు స్వామి. నీవు కరుణించవయ్యా, కాపాడవయ్యా స్వామి. నిన్ను తలసిన వారికి మోచమొసగుమయ్యా భైరవ స్వామి. మేమందరము కలిసి ఇక్కడికి వచ్చి స్వామిని పూజ చేసుకుంటూ యాన్న భూమిలో ఉన్న స్వామిని ఇక్కడ కనిపించి మేము తీసి ఆయన గడ్డకు తీసి కడిగి కన్నీ చేసి పూజ చేసుకుంటూ మేము చేస్తున్నాం స్వామి. ఏదో వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోయి వాళ్ళని ఇళ్ళని పట్టుకొని ఏదో చేసి మాకు దయ ఉంచయ్యా స్వామి, ఏదో మేము సేవ చేసుకుంటున్నాము అని చెప్పి దాతలందరినీ పట్టుకొని ఏదో చేసి గర్భగుడి నిర్ణయం చేసినాము. అవతరంగా పనులన్నీ కొద ఉండవు స్వామి. ఏదో నువ్వే దయదలిచి ఏదన్నా చేసామే అని ఆయన తలుచుకుంటా శుభం కలగమని చెప్తున్నాం స్వామి.